ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల ఆక్రందనను కూటమి సర్కార్ పట్టించుకోవటం లేదు. తీవ్రంగా వేధిస్తున్న విద్యుత్ కోతలతో రాత్రి వేళ ఆక్సిజన్ అందక రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. చెరువుల్లో రొయ్యల కోసం జనరేటర్లు ఏర్పాటు చేసి రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందక పెట్టుబడులు పెరిగి ధరలు పడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఎంతో కష్టపడితే గానీ ఆక్వా సాగులో లాభాలు చూడలేం. ఏళ్ల తరబడి సాగు చేస్తూ ఉంటే ఒకటో రెండో పంటలే కాస్త ఆదుకుంటాయి. అలాంటి ఆక్వా రైతులకు విద్యుత్ కోతలు, అత్యధిక బిల్లులు ఆర్థికంగా దెబ్బకొడుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాయితీపై విద్యుత్ అందించేవారు. కానీ కూటమి సర్కారు ఇప్పుడు రాయితీ లేదు. ఎవరికైనా ఇస్తున్నా అంతకు మించి బిల్లులు బాధేస్తున్నారు. ఇక విద్యుత్ కోతలైతే దారుణంగా ఉన్నాయి. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియక జనరేటర్లు అద్దెకు తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నామంటూ కొల్లేరు పరివాహక ఆక్వా రైతులు ఆవేదనతో చెబుతున్నారు. కొల్లేరు పరిధిలో 2.9 వేల ఎకరాల్లో రొయ్యలు. రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. అయితే ఆక్వా సాగులో కరెంటు కోతలు, చేపలు, రొయ్యల ప్రాణాలు తీస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం ఆక్వా సాగులో 70% మన రాష్ట్రంలోనే జరుగుతోంది. దాదాపు 4.66 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తూ ఉండగా వీటికి మొత్తం 63,754 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. అయితే రొయ్యల సాగులో పెట్టుబడులు తిరిగి రాక విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వచ్చిన ఆదాయం సరిపోక అప్పుల పాలైన రైతులంతా ఆక్వాను వదిలేయాలనుకుంటున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఇక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్నప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ ₹50 విద్యుత్ సరఫరా చేశారు. ప్రతి యూనిట్ పై ₹2.36 చొప్పున విద్యుత్ సబ్సిడీ భారం మోస్తూ ఆక్వా రైతులని ఆదుకున్నారు. ఆక్వా రైతులు తమ రొయ్య ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఆ అవసరం లేకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలని నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టిక, కాల్ సెంటర్ నెంబర్ను అందుబాటులో ఉంచింది. రొయ్య మేత ధరల్ని కూడా మేత ఉత్పత్తిదారుడు ఇష్టానుసారం పెంచకుండా సంప్రదింపుల ద్వారా మాత్రమే పెంచడానికి అనుమతి తీసుకునేలా కట్టుబాటు విధించింది. విద్యుత్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో ఆక్వా రైతులు దేశ విదేశాలకు మన రాష్ట్రం నుంచే రొయ్యలను ఎగుమతి చేస్తూ వందలాది మందికి ఉపాధి కల్పించేవారు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యుత్ కోతలు, అత్యధిక బిల్లులతో ఆక్వా రైతుల జీవితాలను మళ్లీ చీకట్లోకి నెట్టేస్తోంది.